అక్కడ నా నియోజకవర్గంలో నేను ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. నల్లపోచమ్మ ఏదైతే ఉన్నదో నల్లపోచమ్మ టెంపుల్ అని చెప్పేసి అక్కడ మా నియోజకవర్గం మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంటుంది. ఆ టెంపుల్కి ఎప్పుడు కూడా రోజు 1000-2000 మంది తాకిడి ఉంటుంది. తిరునాళ్ళు జరిగేటప్పుడు కనీసం 2 లక్షల మంది వరకు అక్కడ ఉంటారు. ఇది మంజీరా నది తీరాన వెలిసి ఉంది. అక్కడే ఒకటి 500-600 సంవత్సరాల కంటే ముందు కన్స్ట్రక్ట్ చేయనటువంటి సంగమేశ్వర టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ యజ్ఞయాగాదులు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత అక్కడ మంజీరా బ్యాక్ వాటర్ కూడా ఉంది అధ్యక్ష అక్కడ. అయితే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది నియర్ బై. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా 100 ఎకరాల వరకు ఉంది. డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది అధ్యక్ష. నేను మంత్రి వారికి కూడా నేను ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే ఇన్స్పెక్షన్కి పంపించి టోటల్ డిపిఆర్ కూడా మేము చేస్తామని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే ఒక కారిడార్ ఉంది అధ్యక్ష. మాకు మెదక్ చర్చ్ ఒక 40 కిలోమీటర్ల దూరంలో, మరి అట్లే బిదర్ ఫోర్ట్ కూడా 30-40 కిలోమీటర్ల దూరం ఉంది. సరౌండింగ్లో చాలా మటుకు మంజీరా పరివాహక ప్రాంతంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ చాలా మంచి రిసార్ట్స్కు కూడా మంచి అవకాశం ఉంది. ఎకో టూరిజం ప్లస్ టెంపుల్ టూరిజం, తర్వాత బోటింగ్కి కూడా మంచి స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్కి కూడా మంచి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి కొంచెం అమౌంట్ స్పెండ్ చేస్తే, కనీసం ఒక 10-15 కోట్లు స్పెండ్ చేస్తే కూడా ఈ నియోజకవర్గం తర్వాత ఇంకొకటి మరి చాలా వెనుకబడే నియోజకవర్గం, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది అధ్యక్ష. చాలా మంది నిరుద్యోగులు అక్కడ, మాకు ఏ ఇండస్ట్రీ అవకాశాలు కూడా లేవు. కాబట్టి టూరిజం డెవలప్ అయితే చాలా మటుకు నిరుద్యోగ సమస్య తీరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు చాలా స్కోప్ ఉంది. కాబట్టి డిపిఆర్ మేము దీనికి పొందుపరిచి సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా దీన్ని టేకప్ చేయాలని చెప్పేసి తమ ద్వారా మేము మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి, ఇది ఒకటే నియోజకవర్గం కాదు అధ్యక్ష, పక్కకి అందోల్ నియోజకవర్గం కూడా ఉంది అధ్యక్ష. అందోల్ నియోజకవర్గంకి, నారాయణఖేడ్ నియోజకవర్గంకి ఇది సంబంధించిన విషయము. తర్వాత అక్కడ బసవేశ్వర ప్రాజెక్టు కూడా, ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా టేకప్ చేస్తూ ఉంది అధ్యక్ష. అది కూడా ఒక అట్రాక్టివ్ పాయింట్గా ఏర్పడబోతుంది అని చెప్పేసి తమ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను అధ్యక్ష. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ అధ్యక్ష, ఈ క్వశ్చన్ అవర్లో మాకు అవకాశం వస్తలేదు, రాకపోతే దానికి తగిన సమాధానాలు కూడా రావట్లేదు. ఎల్ఏ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు సంబంధిత మంత్రుల ద్వారా మాకు ఆన్సర్ పంపించగలరని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. నోట్ చేసుకోవడం కాకుండా తప్పకుండా వాటిని పరిశీలించే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. జాఫర్ హుస్సేన్ జీ.